విద్యార్థులకు నమస్కారము. ఇంకో ప్రశ్న స్ట్రైట్ లైన్స్ నుంచి ఈసారి స్ట్రైట్గా ప్రశ్నకి వెళ్ళిపోదాం అర్థం చేసుకోవడానికి. సో ఏమిచ్చారంటే జాగ్రత్తగా వినండి, దీంట్లో నేర్చుకునే ఒక మంచి విషయం ఉంది, జాగ్రత్తగా వినండి. లెట్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ బి ద ఇమేజ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. అంటే ఇవేవో వర్టిసెస్ ఉన్నాయి ఇన్ ద లైన్, అంటే ఈ వర్టిసెస్ని ఈ లైన్ తోటి ఇమేజ్లు తీసుకున్నామంటే మనకు వచ్చేవి పీక్యూఆర్. అర్థం ఏంటి? రాసి చూపెట్టాలి. అసలు చూపిస్తున్నాను చూడండి. ఇది ఏ క్యాపిటల్ ఏ అనుకోండి, ఇది క్యాపిటల్ బి అనుకోండి, ఇది క్యాపిటల్ సి అనుకోండి. సరేనా? సో నా స్ట్రైట్ లైన్ ఇది. అంత సరిగ్గా రాదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. పేరుకే స్ట్రైట్ లైన్, స్ట్రైట్గా లేకపోతే నన్ను తిట్టకండి. మళ్ళీ మా టీచర్స్ని అంటారేమో, ఏంటి టీచర్ గారు మీరు వీడికి సరిగ్గా స్ట్రైట్ లైన్ కూడా నేర్పించలేదంటే. ఆవిడ బాగానే నేర్పించారు, నేనే అంత సరిగ్గా నేర్చుకోలేదు. సరేనా? సో మొదటి పాయింట్ పీ తీసుకుందాం. అంటే ఫస్ట్ ఏ జాగ్రత్తగా వినండి. ఏ యొక్క ఇమేజ్ తీసుకున్నారంటే ఈ లైన్ తోటి, ఈ లైన్ తోటి మనకేమొస్తుంది? పి. ఏ యొక్క ఇమేజ్ తీసుకుంటే మనకేమొస్తుంది? పి. నెక్స్ట్ ఏంటి? బీని ఎక్కడ తీసుకుంటాను? ఇంకో కలర్ తీసుకుందాం. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. బీని ఇక్కడ తీసుకుంటాను. తెలుసుగా, ఇమేజ్ అంటే మిర్రర్ లాగా, ఇది ఒక మిర్రర్ అనమాట. ఇప్పుడు మన x+2y-2 ఒక మిర్రర్ లాగా. సో ఇది నా క్యూ. కలర్ బాగాలే కదా, కొంచెం లైట్గా వచ్చింది. సర్లేండి, ఇప్పుడు అయిపోయింది, ఇంకేం చేస్తాం. నెక్స్ట్ సీని ఇక్కడ తీసుకుందాం. సో సి యొక్క ఇమేజ్ ఆర్. సరేనా? ఇప్పుడు ఏమన్నారు? పీక్యూఆర్ ట్రయాంగిల్ వీటిటి వల్ల ఫామ్ అవుతుంది, అంటే వీటిటి యొక్క ఇమేజెసే పీక్యూఆర్. అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకునే పాయింట్. సరేనా? అర్థం చేసుకునే పాయింట్ ఇది. నెక్స్ట్ ఏంటి? ఇంకా మంచి పాయింట్ ఉందండి, ఆగండి, వస్తున్నాను, తొందర పడకండి. నెక్స్ట్ ఏంటి? ట్రయాంగిల్ వేద్దాం. సో నాకు తెలుసు ట్రయాంగిల్లా లేదు, కాస్త వంకటింకర్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. మరీ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేశారంటే నా నుంచి కష్టము. ఇదేంటి మారిపోయింది? నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటే బెటర్. దీనికి కలర్ ఏం తీసుకోవచ్చు? గ్రీన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇస్ ఆల్ఫా కామా బీటా, అంటే ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏంటి? ఆల్ఫా కామా బీటా. దాన్ని నేను G2 అనుకుంటున్నాను. ఇప్పుడు నేను G2 ఎలా కనుక్కోవాలంటే జాగ్రత్త వినండి. G2 ఇప్పుడు ఏ యొక్క ఇమేజ్ P, బి యొక్క ఇమేజ్ Q, సి యొక్క ఇమేజ్ R. అలాగే పీక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుందంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న సెంట్రాయిడ్ ఇమేజ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో ఉన్న సెంట్రాయిడ్ ఇమేజే పీక్యూఆర్ యొక్క ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అవుతుంది. మరోసారి చెప్తున్నాను, ఏబిసి ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఉంటుంది కదా, ఆ సెంట్రాయిడ్ యొక్క ఇమేజ్ కరెక్ట్, ఆ సెంట్రాయిడ్ యొక్క ఇమేజే మనకి ఇది వస్తుంది, G2 వస్తుంది. సరేనా? సో ఈ అండర్స్టాండింగ్ మీకు ఎగ్జామ్లో రావాలి, వచ్చాక సాల్వ్ కూడా చేయాలి. ఇది మన క్వశ్చన్ డిఫికల్టీ. ఇంకేం చేసుకోవాలి అనుకుంటున్నారో చేసుకోండి, కష్టపడాలి. ఏం చేస్తాం మరి, రండి కష్టపడదాం. సో మొదటిగా ఏం కనుక్కోవాలంటే ఏబిసి యొక్క సెంట్రాయిడ్ అనుకోవాలి, ఆ తర్వాత ఆ సెంట్రాయిడ్ ఇమేజ్ అనుకోవాలి. ఇమేజ్ వచ్చాక ఆల్ఫా బీటా వస్తుంది, ఆల్ఫా బీటా వచ్చాక 15 టైమ్స్ ఆల్ఫా మైనస్ బీటా అనుకోవాలి. సార్ ఒక్క ప్రశ్నకి ఇంతనా అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి మీకు? మనం ఏం చేయగలని చెప్పండి, ఉందంటుంది. సరే, ఇంతకుముందు నేను చెప్పింది కాస్త వర్డ్స్లో ఉంది ఇక్కడ. PQ and R are images of ABC with respect to x plus y equal to 2. అదే డయాగ్రామ్ చూపెట్టాను కదా, రంగులుగా అన్ని రంగులు వాడాను, అన్నీ కాదే అని కొన్ని. సో if PQ and R are images of ABC, then the centroid of triangle PQR will be image of centroid of triangle ABC. సో నేను ఫస్ట్ ఏబిసి యొక్క ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ తెలిసిందేగా, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో 2,8/3 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనము దీని ఇమేజ్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు దిస్ స్ట్రైట్ లైన్. ఇమేజ్కి ఫార్ములా ఉండాలి కదా, ఏం చేద్దాం? ఫార్ములా కావాలంటే నేను చెప్పానుగా, మనకి సిరీస్లో ఒక ఫార్ములా మ్యాన్ ఉన్నారని. ఫార్ములా ఇవ్వండి, ఇచ్చేసారు. సో ఇదే మన ఫార్ములా, h - x1/a = k - y1/b = -2 టైమ్స్. ఇమేజ్ కనుక్కోవాలంటే హెచ్కే ఇమేజ్ అయితే. సో ఏంటి అసలు చూడండి,
మళ్ళీ మనం రెడ్కి వచ్చేద్దాం. రెడ్. సో ఇది x1, ఇది y1. ఇది నా లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఏంటి? x1 2, y1 8/3, a వచ్చేసి 1, b వచ్చేసి 2, c వచ్చేసి -2. అంటే x ఖాళీగా ఉందంటే 1 into x కదా దాని అర్థం. సో మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. h-2/1 ఈజ్ ఈక్వల్ టు k - 8/3/2 ఈజ్ ఈక్వల్ టు -2 into 1 into 2. అదే ax1 1 into 2 plus 2 into 8/3 minus 2 by 1 square plus 2 square. అంటే మూడోసారి కదా, మీకు తెలుసుగా నేను ఒకే ప్రశ్న 3 భాషలలో చెప్తాను. ఎనర్జీ కాస్త డౌన్ ఉండండి, ఏం చేస్తాం, గ్లూకాన్ డి కూడా లేదు దగ్గరలో తీసుకుందాం అంటే. సర్లేండి. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. 1 into 2 ఎంత? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. 2 2 8s are 16 2 అదే -2 ఇంకా -2 క్యాన్సిల్. సో -2 into 16 అంటే ఇది క్యాన్సిల్. సో -2 into 16 అంటే -32/3. అయితే ఈ 3 ఇంకా 5 మల్టిప్లై అవుతాయి. -32/3 into 5. 3 into 5 ఎంత? మా టీచర్ నాకు 15 అని చెప్పారు, మీకు కూడా అదే చెప్పారుగా. సర్లేండి, మీకు మీ టీచర్ అదే నేర్పించారుగా అన్నట్టు ఇక్కడ ఎల్సిఎం తీసాం. 3k - 8/2 into 3 అవుతుంది. అందుకే ఇలా 3k. సో ఇప్పుడు ఒకసారి ఇవి రెండు ఈక్వేట్ చేసుకుందాం, ఇంకోసారి ఇవి రెండు ఈక్వేట్ చేసుకుందాం. సో ఇది వస్తుంది మనకి. సో h-2 వచ్చేసి -32/15. ఈ r నెట్ పంపిస్తే 3k - 8 వచ్చేసి -192/15. h వచ్చేసి 2 - 32/15. 3k వచ్చేసి 8 - 192/15. ఇంకేంటి ఎల్సిఎం దేంటి? 15 2s are 30 30 - 32 -2/15. ఇక్కడ ఏంట? 15 8s are 120 120 - 192 -72. అంటే 3k వచ్చేసి -72/15. 3 1 3 24 గంటలు వచ్చేసాయి ఇక్కడ. -24/15. hk వచ్చిందంటే ఏంటి? ఆల్ఫా బీటా నాకు వచ్చేసింది ఆల్ఫా బీటా వచ్చేసింది. సర్లే ఇక పాఠాలు వద్దు ఇప్పుడు. సో ఆల్ఫా వచ్చేసి -2/15, బీటా వచ్చేసి -24/15. 15 times ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోమన్నారు. ఒక్క విషయం, ఇక్కడ నాకు డినామినేటర్లో 15 రాగానే నాకు ఒక సంతోషం వస్తుంది, కాస్త నేను కరెక్టే వెళ్తున్నాను అని. మరీ పెద్ద తప్పులు చేయకపోతే కరెక్ట్ ఆన్సరే వస్తుంది. ఎందుకంటే మనల్ని వాడు ఏం అడిగాడు? 15 into అంటే మనకు డినామినేటర్ 15 వస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తే మనం కరెక్ట్గా వెళ్తున్నాము అని అర్థం. సో 15 into ఆల్ఫా మైనస్ బీటా ఎంత? 15 into -2/15 -24/15. అంటే ఏంటి? -2/15 + 24/15. 24 - 2 అంతా 22. 15 పోయి 22. ఆప్షన్ 4 కరెక్ట్. ఇక ఒకసారి డిస్క్రిప్షన్ చూసేయచ్చు, అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తుంది. వీలైతే రండి, కాస్త ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇక సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.